ఈరోజు మా ఇనముడుగు గ్రామంలో పార్టీ 43 సంవత్సరాలు పార్టీ ప్రారంభించిన కార్యక్రమం ఈరోజు చాలా గొప్పగా పండగ వాతావరణంగా చేసుకుంటున్నాం. ప్రతి కార్యకర్త, ప్రతి లీడరు అందరూ కలుపుకొని ఈరోజు ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం. అందరికీ చాలా సంతోషం. ధన్యవాదాలు. ఈరోజు మన ఇనమడుగు గ్రామ పంచాయతీ నందు పండగ వాతావరణం నెలకొందని చెప్తున్నాను. ఇది 43 సంవత్సరాలు పార్టీ స్థాపించడం అయింది. ఈ 43 సంవత్సరాల్లో పార్టీకి వన్నె తగ్గలేదు, జెండాకి వన్నె తగ్గలేదు. ఈరోజు మాకన్నా ముందు నుంచి ఉన్న కార్యకర్తలు బుధాన్ని వేసుకొని జెండా మోసిన కార్యకర్తలు అందరికీ మీ అందరి తరఫున వాళ్ళందరికీ శిరస్సు వంచి నమస్సమాంజలి. ఈ పార్టీలో కష్ట నష్టాలు ఉన్నా మేమున్నామని నిలబడిన ప్రతి ఒక్క కార్యకర్తకి మేము పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము. ముఖ్యంగా ఈరోజు మీ తరఫున, పార్టీ తరఫున, మన ఏమిరెడ్డి ప్రశాంతమ్మ గారి తరఫున మేము మీ అందరికీ మాటిస్తున్నాం. కష్టపడిన కార్యకర్తలకు మేము వెంట ఉండి నడిపించేదానికి మా ఎమ్మెల్యే తరఫున సిద్ధంగా ఉన్నాము. పార్టీ కష్టకాలంలో ఎవరికైనా ఇబ్బంది కలిగింది అంటే మా దృష్టికి తీసుకొస్తే మేము అమ్ముడిని సీనియర్లు కలుపుకునే విధంగా పోయి వాళ్ళకి సాల్వ్ చేసే విధంగా మేము ముందుకు వస్తామని ఆశిస్తూ ఉన్నాము. ఈరోజు ఈ పార్టీ ఆవిష్కరణము మన పోలిశెట్టి నాగేశ్వరరావు గారు, ఆయన ఒక టీచరు, 10 మంది పిల్లలకు చదువు చెప్పిన వ్యక్తి, ఆ పిల్లల మనస్తత్వం తెలిసిన వ్యక్తి. ఆయన చేతుల మీదుగా ఈరోజు జెండా ఆవిష్కరణ చేయడం కూడా మేము శుభపరిణామంగా భావిస్తూ ఈరోజు మీ అందరి తరఫున పార్టీ కార్యకర్తలందరికీ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తూ ఉన్నాం. కోవూరు మండలంలోని కోవూరు మండల గ్రామ ప్రజలందరికీ శుభవార్త. శంకర నేత్రాలయం సంబంధించి గుంటూరు వారు అతి తొందరలో మన ఎమ్మెల్యే గారికి మేము ఆమెకి వినిపించి ఆమె పర్మిషన్ తీసుకొని ఆమె ఇచ్చిన టయానికి ఇద్దరిని ఆహ్వానించి మండలంలో ప్రతి ఒక్కరికి కన్ను బాగలేని వాళ్ళకి ఉచిత నేత్రదానం చేసి వాళ్ళ గుంటూరుకు తీసుకెళ్లి వాళ్ళ బస్సులోని ఉచిత ఆపరేషను మరియు మందులు ప్రతి ఒక్కటి కూడా ఉచితంగా అందజేయబడను. తొందరలో మెడికల్ క్యాంపు ఇక్కడ ఇనమడుగులో పెట్టబోతున్నాము. ఎమ్మెల్యే గారిని ఆహ్వానించి ఎమ్మెల్యే గారి సమస్యలు మండలం మొత్తం, మన మండలంలో 10 గ్రామాల వరకు ఉచిత కంటి వైద్య శిబిరం అతి త్వరలో ప్రారంభించబోతున్నాము. ప్రతి ఒక్కరు ఇక్కడ ఉండే కార్యకర్తలందరికీ తెలియపరుస్తాము. వాళ్ళ ద్వారా కూడా మీరు ఎవరెవరున్నా వాళ్ళ పేర్లు ఇచ్చుకొని ముందుగా ఒక వారం రోజుల ముందు చెప్తాము. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్కరూ కూడా దీన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు చాలా ఎంతో సుదీర్ఘమైనటువంటి రోజు. ఎందుకంటే మన ప్రీతమ స్వర్గీయ ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ యొక్క ఆవిర్భావం ఈనాటితో 43 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి శుభ సందర్భం. ఇదంతా కూడా మన కుటుంబ వాతావరణంలో ఎంతో మంది పేద, ధనిక, బడుగు, బలహీన వర్గాల యొక్క ఆశాజ్యోతి అయినటువంటి వారి యొక్క వారసత్వంగా వచ్చినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మరి లోకేష్ గారి యొక్క సారథ్యంలో ఆంధ్ర రాష్ట్రం ఇవాళ సువిశాలంగా, చాలా సంపన్నంగా, ఇతర రాష్ట్రాలకు కూడా మించి విధంగా మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందంటే దీనికంతా మనం అందరం కూడా ఎంతో సహాయ సహకారాలు అందించేటువంటి వాళ్ళం. ఇది ఇలాగే కొనసాగి ఈ యొక్క మనం జీవించేంత వరకు కూడా తెలుగుదేశం ఇలాగే ఉండాలా, ఈ నాయకత్వం ఇలాగే ఉండాలా. మనకున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ, వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి గారు కానీ, వారికి కూడా దివ్యమైనటువంటి ఆశీస్సులు, వారికి శక్తి, పుష్టి కూడా మనందరం కూడా ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో మనం అందరం కూడా ఐక్య భావంగా, సంఘీభావంగా వీళ్ళందరూ కూడా చేరాం. ఇది ఎప్పుడు కూడా మన గ్రామంలో ఇలాంటి వాతావరణం ఉండాలని మీ అందరినీ కూడా చేతులు జోడించి ప్రార్థిస్తూ సెలవు.